హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. రైల్వేకి సంబంధించిన టాప్ 100 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని బిట్స్ అనేవి చూసాం. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి అవి కూడా చూడండి. అండ్ ఈ రోజు పార్ట్ 2లో మరికొన్ని బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ ఆయిల్? ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ మెటల్ అనేది కిరోసిన్ ఆయిల్లో స్టోర్ అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ అసలు మెటల్స్ అనేవి ఎందుకు స్టోర్ అవుతున్నాయి అన్నది చూద్దాం. ఓకే, మెటల్స్ ఆర్ హైలీ రియాక్టివ్ విత్ ద ఆక్సిజన్ అండ్ వాటర్. ఆక్సిజన్తో కానీ వాటర్తో కానీ ఎక్కువగా రియాక్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే అలా ఎక్కువగా రియాక్ట్ అవుతాయో దెన్ ఇట్ ఫార్మ్స్ రస్టింగ్ అండ్ రిలీజింగ్ హైడ్రోజన్ గ్యాసెస్. సో అలాంటివి ఏమీ జరగకుండా సేఫ్గా ఉండాలి కాబట్టి వాటిని కిరోసిన్ ఆయిల్లో స్టోర్ చేస్తూ ఉంటారనమాట. మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఏంటి? 1 గోల్డ్, 2 సోడియం, 3 కాపర్, 4 ప్లాటినం. ఇచ్చిన 4 ఆప్షన్స్లో విచ్ ఈస్ హైలీ రియాక్టివ్ విత్ ద వాటర్ అండ్ ఎయిర్ అండ్ ఆక్సిజన్ అంటే దట్ ఈస్ సోడియం. సోడియం అనేది ఎక్కువగా ఆక్సిజన్తో కానీ వాటర్తో కానీ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క మెటల్ని మనకి కిరోసిన్ ఆయిల్లో స్టోర్ చేస్తారు. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. And question number 2, the focal length of a concave mirror with a radius of curvature of 20 centimeters. ఒక ఫోకల్ లెంత్ యొక్క కాన్కేవ్ మిర్రర్ యొక్క రేడియస్ ఇచ్చారు 20 సెంటీమీటర్స్. సో దాని యొక్క ఫోకల్ లెంత్ ఎంత అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోకల్ లెంత్? ఎఫ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2. సో ఫోకల్ లెంత్ కనుక్కోవాలి కాబట్టి రేడియస్ ఎంత ఇచ్చారు మనకి? 20 సెంటీమీటర్స్. 20 by 2. ఎఫ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే, సో విచ్ ఆప్షన్? Option 2, 10 centimeters. And question number 3, an object with a mass of 22 kg moving with a velocity of 5 meter per second possesses a kinetic energy. ఒక ఆబ్జెక్ట్ అనేది 22 kg మాస్తో 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో మూవ్ అవుతుందంట. సో దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడుగుతున్నాడు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కైనెటిక్ ఎనర్జీ? K ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. m అంటే మాస్, ఆల్రెడీ మనకు మాస్ ఇచ్చారు దట్ ఈస్ 22 kg. వెలాసిటీ, v ఫర్ వెలాసిటీ ఆల్రెడీ ఇచ్చారు 5 మీటర్ పర్ సెకండ్. సో దాన్ని డైరెక్ట్ ఇక్కడ ఇంప్లై చేయడమే. 1/2 ఇంటూ మాస్ ఎంత? 22 ఇంటూ v స్క్వేర్ అంటే 5 మీటర్ పర్ సెకండ్స్ కాబట్టి స్క్వేర్. ఓకే, 2 టేబుల్లో 11 టైమ్స్ 11 ఇంటూ 25. ఓకే, which is 11 5s are 55, 11 2s are 22, 275. 275 joules. Which option is correct? Option 1, 275. And fourth question, if you look into a mirror and find that the image is smaller than you, then type of the mirror is. ఒక మిర్రర్ లో మీరు చూస్తే ఆ మిర్రర్ లో మీ ఇమేజ్ ఏదైతే రిఫ్లెక్షన్ ఉందో అది మీ ఇమేజ్ కన్నా చాలా చిన్నగా రావాలి. ఎలాంటి టైప్ ఆఫ్ మిర్రర్ లో అలా వస్తుంది అని అడుగుతాడు. ఇచ్చిన 4 ఆప్షన్స్ అనేవి ఏంటో చూద్దాం. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్, ప్లేనో కాన్కేవ్ మిర్రర్, ప్లేన్ మిర్రర్. ఏదైతే కాన్కేవ్ మిర్రర్ ఉందో నార్మల్ గా ఆబ్జెక్ట్ మిర్రర్ కి దగ్గరలో ఉంటే ఆల్వేస్ ఆబ్జెక్ట్ ఇమేజ్ కన్నా మనకి రిఫ్లెక్షన్ అనేది పెద్దగా వస్తుంది. సో ఆప్షన్ 1 కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 3, ప్లేనో కాన్కేవ్ మిర్రర్. మాక్సిమం ప్లేనో కాన్కేవ్ మిర్రర్ అనేది మనం మిర్రర్స్ లో యూటిలైజ్ చేయమన్నమాట. లెన్స్ లో ఎక్కువగా యూటిలైజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ప్లేన్ మిర్రర్. ఎప్పుడు ప్లేన్ మిర్రర్ లో మనకి ఎంత అయితే సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఉందో అంతే సైజ్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ కూడా చూపిస్తుంది. సో ఆప్షన్ 4 కూడా కాదు. అండ్ ఆఫ్టర్ దట్ ఆప్షన్ 2, కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ షో ద స్మాల్ ఇమేజ్. ఓకేనా, అందుకే దాన్ని రేర్ వ్యూ మిర్రర్స్ కింద కూడా మనకి వెహికల్స్ లో యూటిలైజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 5, the resistance of a conductor is inversely proportional to its. ఓకే, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. ఓకే, ప్రతి ఇయర్ ఏదో ఒక షిఫ్ట్ లో అడుగుతూనే ఉన్న బిట్. ఓకే చూడండి, ఏదైతే రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఉందో ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ దానికి మనకి ఫార్ములా తీయాలి. రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద లెంత్ బై ఏ. ఓకే, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఎల్ అంటే లెంత్, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద లెంత్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే రెసిస్టెన్స్ తగ్గుతుంది అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంక్రీజ్ అవడం. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది అంటే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవడం. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఆర్ ఈక్వల్ టు ఎల్ బై ఏ అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్టర్ దట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ థైరాక్సిన్. ఓకే, ఏదైతే థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఉందో దట్ ఈస్ థైరాక్సిన్. ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలంటే ఎసెన్షియల్. ఓకే,
ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్లో చూడండి, పొటాషియం, కాల్షియం, సోడియం, అయోడిన్. థైరాక్సిన్ అనేది ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే ఎప్పుడైతే అయోడిన్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ దెర్ ఈస్ మోర్ ఛాన్సెస్ టు ప్రొడ్యూస్ మోర్ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ హార్మోన్. థైరాక్సిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? దట్ ఈస్ ఆప్షన్ 4 అయోడిన్. ఒకవేళ అయోడిన్ అనేది తక్కువగా ఉంటే థైరాక్సిన్ హార్మోన్ యొక్క ప్రొడక్షన్ అనేది జరగదు. And which among the following laid the foundation of chemical sciences by establishing two important class of chemical combination. సో ఏదైతే టూ ఇంపార్టెంట్ క్లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ ని ఎస్టాబ్లిష్ చేసి ఒక కెమికల్ సైన్స్ కి ఫౌండేషన్ ప్రొవైడ్ చేసింది ఏ సైంటిస్ట్ అని అడుగుతారు. ఇచ్చిన 4 సైంటిస్టులు ఎవరు అంటే దట్ ఈస్ ఆంటోన్ ఎల్ లెవాయిజర్. ఓకే, ద సైంటిస్ట్ ప్రపోజ్డ్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అండ్ హీ ఆల్సో నేమ్డ్ ది ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. ఆక్సిజన్ కానీ హైడ్రోజన్ కానీ అన్న నేమ్ పెట్టింది కూడా లెవాయిజరే. ఓకే, అండ్ మాక్సిమం మోడర్న్ కెమిస్ట్రీ డెవలప్ అవడానికి మాక్సిమం రీసెర్చెస్ ఈస్ డన్ బై ఆంటోన్ లెవాయిజర్. ఓకే, అండ్ రిమైనింగ్ 3 సెంటెన్సెస్ ఆర్ రిమైనింగ్ 3 సైంటిస్టులు కూడా కాదు. రుదర్ఫోర్డ్ ఎవరైతే ఉన్నారో రుదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ కోసం రీసెర్చ్ చేశారు. ఎవరైతే డెమోక్రటిస్ ఉన్నారో ఏదైతే మ్యాటర్ ఉందో మ్యాటర్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్, ఇన్విజిబుల్ పార్టికల్స్, అతి చిన్న పార్టికల్స్ తో మేడ్ అయిందని చెప్పింది డెమోక్రటిస్. అండ్ ఆఫ్టర్ దట్ జోసెఫ్ ఫ్రోస్ట్ ఈజ్ ఆల్సో ప్రపోజ్డ్ ద లా థియరీ బట్ ఇట్స్ నాట్ మోర్ ఇంపార్టెన్స్. ఓకేనా, సో దాంతో కంపేర్ చేస్తే లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్ అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తాం. సో ఎవరు ఆ సైంటిస్ట్ అంటే ఆంటోన్ ఎల్ లెవాయిజర్. అండ్ క్వశ్చన్ నెంబర్ 8, టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ సెల్సియస్ టు కెల్విన్ స్కేల్ యు మస్ట్. ఒకవేళ ఒక సెల్సియస్ స్కేల్ ని కెల్విన్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఓకేనా, ఆప్షన్ 1, add 273 to the given temperature, divide the given temperature by 273, separate 273 from the given temperature, multiply the given temperature by 272. Okay, remember that formula K equal to degrees Celsius plus 273. అంటే కెల్విన్ లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తున్నాం? 273 ప్లస్ యాడ్ చేస్తున్నాం. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? దట్ ఈస్ ఆప్షన్ 1, add 273 to the given temperature. ఏదైతే టెంపరేచర్ సెల్సియస్ లో ఇచ్చారో దానికి 273 యాడ్ చేస్తే ఆటోమేటికల్లీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ద కెల్విన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 9, A, B, C are the elements of a Dobernier's triad. If the atomic mass of A is 7 and that of C is 39, what should be the atomic mass of B? Okay, Dobernier's triad ప్రకారం రెండు ఎలిమెంట్స్, ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి 2 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ మాస్ ఏంటో చెప్పారు. సో మూడోది ఏంటో కనుక్కోమన్నారు. సో అకార్డింగ్ టు Dobernier's theory, ద మిడిల్ ఎలిమెంట్ యొక్క మాస్ అనేది ద ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ ని యావరేజ్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో దట్ ద యావరేజ్ వాల్యూ ఇస్ ద అటామిక్ మాస్ ఆఫ్ ది సెకండ్ ఎలిమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి. ఏకి ఎంత ఇచ్చారు? 7 అండ్ సికి ఎంత ఇచ్చారు? 39. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ అనేది యావరేజ్ తీస్తే మనకు వచ్చే వాల్యూనే బి. అంటే ఎలా? 7 ప్లస్ 39/2 ఈజ్ ఈక్వల్ టు 46/2, which is 23. Which option is correct? That is option 2, 23. అంటే B equal to 23. దీని యొక్క అటామిక్ మాస్ ఎంత? 23. Okay, option 2 is the correct answer. And question number 10, metal reacts with the acids to give. ఒకవేళ మెటల్స్ అనేవి యాసిడ్స్ తో రియాక్ట్ అవుతే ఏమి ఇస్తాయి? ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్. టేకెన్ సోడియం యాజ్ అన్ ఎగ్జాంపుల్. Na plus it reacts with the acids. Okay, most common example HCl. Okay, ఎప్పుడైతే సోడియం మెటల్ అనేది HCl తో రియాక్ట్ అవుతుందో it forms NaCl plus it releases hydrogen gas. Okay, సో చూడండి NaCl అంటే ఏంటి? సాల్ట్. ఓకే, ఏం రిలీజ్ చేస్తుంది? హైడ్రోజన్. కాబట్టి which option is correct? Salt and hydrogen, option 1. And question number 11, chlorine gas is used in the manufacture of and most repeated bit in every shift. Okay, ప్రతి షిఫ్ట్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అడుగుతున్న బిట్. ఈవెన్ ద పార్ట్ 1 లో కూడా ఇలాంటి బిట్టే డిస్కస్ చేసాం బట్ నాట్ ది సేమ్ ప్యాటర్న్. ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, క్లోరిన్ గ్యాస్ ఇస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్. క్లోరిన్ గ్యాస్ అనేది దేని తయారీలో యూటిలైజ్ చేస్తాం అన్నారు. సో ఫార్ములా చూడండి, Cl2 ప్లస్ CaOH twice gives rise to
CaO, Cl2 twice plus H2O, which is known as calcium hypochlorite అంటాం. అంటే దీన్ని ఏమని పిలుస్తాము అంటే బ్లీచింగ్ పౌడర్. కాల్షియం హైపోక్లోరైట్, దట్ ఈస్ బ్లీచింగ్ పౌడర్. సో దీన్ని యూటిలైజ్ చేసుకొని క్లోరిన్ గ్యాస్ ని యూటిలైజ్ చేసుకొని బ్లీచింగ్ పౌడర్ అనేది తయారు చేస్తున్నాం. సో విచ్ ఆప్షన్? ఆప్షన్ 1 బ్లీచింగ్ పౌడర్. సో చూడండి, ప్రీవియస్లీ అడిగిన బిట్ ఏంటి అంటే ఏదైతే బ్లీచింగ్ పౌడర్ వెన్ ఇట్స్ రియాక్ట్స్ విత్ ద వాటర్, ఎప్పుడైతే బ్లీచింగ్ పౌడర్ అనేది వాటర్ తో రియాక్ట్ అవుతుందో ఏ గ్యాస్ రిలీజ్ అవుతుంది అని అడిగారు. సో రియాక్ట్ అవుతున్నప్పుడు ఏం రిలీజ్ అవుతుంది? క్లోరిన్ గ్యాస్. సో సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకునే మాక్సిమం బిట్స్ ప్రతి షిఫ్ట్ లో అనేది రిపీటెడ్ గా అడుగుతున్నాడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దట్. ఓకే, అండ్ క్వశ్చన్ నెంబర్ 12. A body of 4 kg is lying at rest under the action of constant force. It gains a speed of 5 meters per second. Then work done by the force will be. రెస్ట్ లో ఒక 4 kgs బాడీ ఉన్న వెయిట్ అనేది రెస్ట్ లో ఉంది. ఆఫ్టర్ దట్ దానికి ఒక గెయిన్ స్పీడ్ కూడా వచ్చింది, దట్ ఈస్ 5 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? ఆఫ్టర్ దట్ దాని వర్క్ డన్ బై ది ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి అంటే వర్క్ ఎనర్జీ థీరం ని అప్లై చేయాలి. వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుంది అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ బై ది ఫోర్స్. కైనెటిక్ ఎనర్జీ ఎంత అయితే ఉంటుందో వర్క్ డన్ బై ది ఫోర్స్ కూడా ఈక్వల్ టు అని చెప్తుంది అనమాట. ఓకేనా? సో చూద్దాం ఏంటో అంటే కైనెటిక్ ఎనర్జీ కలుపుకుంటే సరిపోతుంది కదా. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఓకే, అంటే హాఫ్ మాస్ ఎంత ఇచ్చారు? 4 kg అండ్ వెలాసిటీ ఎంత ఇచ్చారు సెకండ్ టైం? 5 మీటర్ పర్ సెకండ్స్, అంటే 5 స్క్వేర్. ఓకే, 2 టేబుల్లో 2 times 2 into 25 which is 50 joules. ఎంత? 50 joules. So which option is correct? Option 2. KE is equal to work done by the force అన్నాం. అంటే కైనెటిక్ ఎనర్జీ ఎంత వస్తే వర్క్ డన్ బై ది ఫోర్స్ కూడా అంతే కాబట్టి KE 50 వచ్చింది కాబట్టి వర్క్ డన్ బై ది ఫోర్స్ కూడా ఎంత? 50 joules. And after that the girth of a plant stem or root increases due to first అసలు girth అంటే ఏంటి? ఓకే, విచ్ ఈస్ ద థిక్నెస్. ఓకే, ఏదైతే ప్లాంట్ యొక్క స్టెమ్ యొక్క థిక్నెస్ అనేది ఎలాంటి కండిషన్ లో ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎక్స్ట్రా మెరిస్టమ్, లేటరల్ మెరిస్టమ్, ఎపికల్ మెరిస్టమ్ అండ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఎక్కడ మనకి బయాలజీలో ఎక్స్ట్రా మెరిస్టమ్ అనేది అసలు ఎక్కడ మెన్షన్ చేయరు అండ్ ఎక్కడ దేన్ని మనం పర్టికులర్ గా ఎక్స్ట్రా మెరిస్టమ్ అనేది పిలం. ఓకే, మెరిస్టమాటిక్ టిష్యూ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 types. ఓకే, దట్ ఈస్ లేటరల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అండ్ ఎపికల్ మెరిస్టమ్. ఓకే, ఏదైతే ఎపికల్ మెరిస్టమ్ ఉందో విచ్ ఇస్ ప్రెసెంట్ ఎట్ ది టిప్. ఓకే, టిప్ ఆఫ్ ది రూట్స్ కానీ టిప్ ఆఫ్ ది స్టెమ్స్ దగ్గర కానీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, అక్కడ ఎక్కువగా ఉండి ఇట్ హెల్ప్ఫుల్ ఫర్ ప్రైమరీ గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్. ఏదైతే ప్లాంట్ యొక్క ప్రైమరీ గ్రోత్ దగ్గర ఎక్కువగా హెల్ప్ అయ్యేదాన్ని ఎపికల్ మెరిస్టమ్ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ లేటరల్ మెరిస్టమ్. ఓకే, విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ సెకండరీ గ్రోత్. అంటే ప్లాంట్ అనేది కొంచెం మంచిగా డెవలప్ అయిన తర్వాత ఏదైతే సెకండరీ గ్రోత్ అంటే థిక్నింగ్ ఆఫ్ ది స్టెమ్, ఏదైతే స్టెమ్ థిక్ అవడం కానీ రూట్స్ థిక్ అవడం కానీ, ఓకే, స్టెమ్ ఆర్ రూట్, ఓకే, దాన్ని మనం సెకండరీ గ్రోత్ దానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదైతే ఇంటర్ క్యాలరీ, ఇంటర్ ఇన్ బిట్వీన్ విచ్ ఈస్ ప్రెసెంట్ అట్ ఇంటర్ నోడ్స్, మాక్సిమం గ్రాస్ ప్లాంట్స్ లో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో మనం ఏం అడిగాడు? థిక్నెస్ ఆఫ్ ప్లాంట్ స్టెమ్ ఆర్ రూట్. ఎక్కడ చూసాం మనం? ఇక్కడ లేటరల్ మెరిస్టమ్ దగ్గర చూసాం. ఓకేనా? సెకండరీ గ్రోత్ అనేది జరుగుతుంది. థిక్నింగ్ ఆఫ్ స్టెమ్ ఆర్ రూట్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, లేటరల్ మెరిస్టమాటిక్. అండ్ 14th one, which of the following serves as a nutritious tissue for growing embryo? పెరుగుతున్న ఎంబ్రియోకి ఏది న్యూట్రిషియస్ టిష్యూ అన్నాడు ఇచ్చిన ఆప్షన్ లో. ఫస్ట్ ఒక్కొక్క ఆప్షన్ ఏంటో చూద్దాం. జైగోట్. జైగోట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఒక ఎక్సెల్ కానీ ఒక స్పామ్ కానీ మీట్ అవుతుందో అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని మనం జైగోట్ అంటాం. ఓకే, సో జైగోట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఎంబ్రియో, సో ఇట్ డస్ నాట్ యాక్ట్ యాజ్ ఎ న్యూట్రిటెడ్ టిష్యూ. అండ్ ఆఫ్టర్ దట్ ఎండోస్పర్మ్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత ఏదైతే ఫామ్ అవుతుందో దట్ ఈస్ నోన్ యాజ్ ఎండోస్పర్మ్. సో దిస్ ఎండోస్పర్మ్ యాక్ట్ యాజ్ ఎ న్యూట్రిటివ్ టిష్యూ.
సో ఏదైతే ఎంబ్రియోకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంది ఎండోస్పర్మ్. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And 3 and 4 are female flower parts, female reproductive flower parts, which are helpful for seedling or fruiting. Okay, ఇచ్చిన దాంట్లో what is the correct answer అంటే that is endosperm. సో ఎంబ్రియో కావాల్సిన అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ న్యూట్రిటివ్ టిష్యూ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. And question number 15, the main cause of rancidity in food is the dash of fat and oils. సో ఫుడ్ అనేది ఎక్కువగా రాన్సిడిటీ అవ్వడానికి ఏది కారణం అని అడుగుతున్నాడు అనమాట. సో ఇచ్చిన ఆప్షన్ ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రాలిసిస్ అండ్ క్లారిఫికేషన్. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 ఆక్సిడేషన్. ఓకే, ఏదైతే ఆక్సిడేషన్ రియాక్షన్ వల్ల ఏమవుతుందంటే దెర్ ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, అలా ఇట్ కాజెస్ ద రాన్సిడిటీ ఇన్ ఫుడ్. ఫుడ్ అనేది పాడైపోవడం కానీ అలాంటిది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలానే రిమైనింగ్ ఆప్షన్స్ అవ్వదంటే హైడ్రాలిసిస్ వల్ల కూడా రాన్సిడిటీ అవుతుంది కానీ నాట్ మోర్ దాన్ ద ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ కన్నా ఎక్కువ అవుతుంది, చాలా తక్కువగా అవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ రిడక్షన్ ఈజ్ ఆపోజిట్ టు ద ఆక్సిడేషన్. సో ఇక్కడ కూడా మనకి రాన్సిడిటీ అనేది జరగదు. And clarification, which is utilized for the remove the impurities. Impurities ని రిమూవ్ చేయడానికి యూటిలైజ్ చేస్తాం కాబట్టి ఇది కూడా మనకి రాన్సిడిటీకి సంబంధించింది కాదు. సో నా ఇచ్చిన ఆప్షన్ లో వాట్ ఈస్ ద బెస్ట్ ఆన్సర్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1 ఆక్సిడేషన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 16, which are the following never occur singly in nature. ఓకేనా, ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది ఎప్పుడు సింగిల్ గా అసలు కనిపించదు. ఓకే చూడండి, ఇనర్షియా, ఫోర్స్, వెలాసిటీ, మొమెంటమ్. ఓకేనా, ఏంటి అంటే దట్ ఈస్ ఆప్షన్ 2 ఫోర్స్. ఓకేనా, ఫోర్స్ ఎప్పుడు ఇన్ బిట్వీన్ 2 బాడీస్ మాత్రమే జరుగుతుంది. ఓకే, ఎప్పుడు సింగిల్ గా ఫోర్స్ అనేది జరగదు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17, if the atomic number of krypton is 36 then its electronic configuration is. క్రిప్టాన్ యొక్క అటామిక్ నెంబర్ 36 అయితే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అన్నాడు. అటామిక్ నెంబర్ 36 అయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా అంతే. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ క్రిప్టాన్ ఈస్ 36. ఓకేనా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనిపెట్టడానికి ఫార్ములా ఉంది దట్ ఈస్ 2n². ఓకే, అంటే ఏంటి, n ఈజ్ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ ది షెల్. షెల్ యొక్క నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తాం. ఓకే, షెల్ బట్టి కనుక్కుందాం. సో హౌ మెనీ షెల్స్ ఆర్ దేర్? K, L, M, N. Okay, K is refers to the n equal to 1 అంటే ఫస్ట్ షెల్, n equal to 2, n equal to 3 and n equal to 4. ఓకే, ఇప్పుడు ఫార్ములా అనేది ఇంప్లై చేద్దాం. చూడండి, 2, 1 whole square 2, 2, 2 whole square, 2 2s are 4, 4 2s are 8, 2, 3 whole square, 3 3s are 9, 9 2s are 18. అండ్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని వచ్చేసాయి. ఓకేనా, 18 + 2 20, 28. ఇంకా ఎన్ని కావాలి? టోటల్ ఎన్ని అని చెప్పాము? 36. సో 36 - 2 + 8 + 18 చేయొచ్చా? అప్పుడు 36 - 28 ఎంత వస్తుంది? మళ్ళీ 8. ఓకేనా, అంటే ఎన్ షెల్ లాస్ట్ షెల్ ఎన్ని అని అర్థం? 8 అని అర్థం. ఓకేనా, చూడండి, సో ఫస్ట్ షెల్ ఎన్ని వచ్చాయి? 2 కాబట్టి 2. అండ్ నెక్స్ట్ షెల్ ఎన్ని వచ్చాయి? 18, 18 ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ 18, 18 అండ్ లాస్ట్ షెల్ ఎన్ని మిగిలాయి? 8 షెల్స్ అనేవి ఫిల్ అయ్యాయి అన్నమాట లాస్ట్ దాంట్లో. సో 2, 8, 18, 8. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ 3. And after that, which of the following gas is not generated in a biogas plant? Okay, biogas plant లో ఏ టైప్ ఆఫ్ గ్యాస్ అనేది జనరేట్ అవ్వదు అని అడుగుతున్నాడు. ఓకే చూడండి, ఫస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ లో వాట్ ఆర్ ది మేజర్ గేసెస్ అంటే దట్ ఈస్ థర్డ్ వన్ CH4. ఓకే, which takes a 70% portion in the biogas plant. ఓకే, మాక్సిమం ఫస్ట్ గ్యాస్ ఎక్కువగా ఉండే గ్యాస్ అబండెంట్ గా ఉండేది ఏంటి అంటే దట్ ఈస్ మీథేన్. And at carbon dioxide, which is 30% is occupied by the carbon dioxide gas in the biogas plant. Biogas plant లో 30% వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. And after that H2S, which is hydrogen sulfide, దీన్ని ట్రేస్ గ్యాస్ అని అంటాం. అంటే అతి తక్కువ క్వాంటిటీస్ లో ఉంటుంది అనమాట. ఓకే, అతి తక్కువ క్వాంటిటీస్ లో ఉండేదాన్ని ఏమంటున్నాం? ట్రేస్ గ్యాస్. అంటే ఇక్కడ ఉన్న 3 ఆప్షన్స్ అనేవి మనకి బయోగ్యాస్ ప్లాంట్ లో ఉంటుంది. ఉన్నది ఏంటి అంటే దట్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్, విచ్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ 1, which is known as carbon monoxide. And question number 19, dash is involved even greater diversity will be generated. ఏ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతే గ్రేటర్ డైవర్సిటీ అనేది వస్తుంది అని అడుగుతాడు. ఓకే, ఇచ్చిన ఆప్షన్స్ చూడండి,
బైనరీ ఫిషన్, వెజిటేటివ్ ప్రొపగేషన్, అసెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్. ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆల్ ఆర్ రిలేటెడ్ టు ద అసెక్సువల్ రీప్రొడక్షన్. అంటే ఓన్లీ ప్రొడ్యూస్డ్ బై ది సింగిల్ పేరెంట్, ఒక సింగిల్ పేరెంట్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి పుట్టబోయే ఆఫ్ స్ప్రింగ్స్ లో ఎలాంటి న్యూ జెనెటిక్ మెటీరియల్స్ అనేవి ఉండవు, సేమ్ కాపీస్ అనేవి పుడతాయి. సో ఏదైతే డైవర్సిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఏదైతే సెక్సువల్ రీప్రొడక్షన్ ఉందో ఇట్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఆర్ జెనెటిక్ మెటీరియల్స్. సో దీనికి దెర్ ఈజ్ ఏ మోర్ ఛాన్సెస్ ఆఫ్ డైవర్సిటీ. సో మోర్ డైవర్సిటీ అనేది దేని వల్ల జరుగుతుంది అంటే దట్ ఈస్ డ్యూ టు ద ఆప్షన్ ఫర్ సెక్సువల్ రీప్రొడక్షన్. సో 20 క్వశ్చన్ చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg థ్రోన్ అప్వర్డ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్. ఫస్ట్ ఒక బాడీ 2 kg మాస్ ఉన్న ఒక బాడీని అప్వర్డ్ కి 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో తోసారంట. అండ్ ఆఫ్టర్ 2 సెకండ్స్ అయితే దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అన్నాడు. ఫస్ట్ ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత దాని వెలాసిటీ ఎంతో కనుక్కుందాం, ఓకేనా. దాని యొక్క ఫార్ములా ఏంటి అంటే v ఈక్వల్ టు u మైనస్ gt. ఓకే, u అంటే ఏంటి అంటే ఇనిషియల్ వెలాసిటీ అండ్ స్టార్టింగ్ వెలాసిటీ, స్టార్టింగ్ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని మనం u అంటాం. ఓకే, ఏమంటున్నాం స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ. g అంటే ఆల్రెడీ ఇచ్చారు అండ్ ఆఫ్టర్ దట్ t ఫర్ టైం. ఓకే, సో చూడండి ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు 20 మీటర్ పర్ సెకండ్స్ మైనస్ g ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్స్ ఇంటూ ఎంత టైం ఆఫ్టర్ 2 సెకండ్స్ ఎంత అని అడుగుతాడు. ఓకే, 20 మైనస్ 10 to 20 ఎంత 0. సో ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత వెలాసిటీ ఎంత అంటే 0. ఇప్పుడు లాస్ట్ లో ఏం కనుక్కోమన్నాడు వాట్ ఈస్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ 2 సెకండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. ఓకే, అంటే హాఫ్ ఇంటూ మాస్ ఎంత 2 kg ఇంటూ v స్క్వేర్ 0 స్క్వేర్ 2 2 క్యాన్సిల్ 0 మిగిలిద్ది ఎంత 0 జోల్స్. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ 3 0 జోల్స్. అంటే ఆఫ్టర్ 2 సెకండ్స్ తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే 0. ఓకే, సో ఇవి మనకి రైల్వేలో మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్. అండ్ మరికొన్ని క్వశ్చన్స్ అనేవి మళ్ళీ పార్ట్ 3లో వీడియోలో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.